దేశ ప్రధానిగా అత్యున్నత పదవిలో ఉండి మోదీ తెలంగాణపై విషం కక్కుతున్నాడని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన మిషన్ కాకతీయకు 5,000 కోట్లు, మిషన్ భగీరథకు 19,000 కోట్ల రూపాయల నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు నిధులు ఇవ్వకుండా బ్యాంకర్లను మోదీ బెదిరిస్తున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. ఇంకా సింగరేణి గురించి మాట్లాడతాడు నరేంద్ర మోడీ. ఇది ఇంకా సిగ్గుచేటు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయ అంటాడు. అంటే ఎన్ని అబద్ధాలు అబద్ధాలు. మరి సింగరేణిని ప్రైవేట్ పరం చేయన్నోనివి సింగరేణిలో బొగ్గు బ్లాక్లు ఎందుకు వేలానికి పెట్టినావు? సింగరేణి సంస్థకి ఎవడొద్దన్నాడు? మా ముఖ్యమంత్రి లేఖ రాసిండు, మా ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ లేఖ రాసిండు ప్రహ్లాద్ జోషికి. మా సింగరేణి సంస్థ 10 సార్లు వచ్చి కేంద్రంలోని బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులను కలిసింది. మరి మా సింగరేణి సంస్థ దాదాపు 58 కోట్ల రూపాయల సర్వే ఇన్వెస్టిగేషన్ పేరు మీద 4 బొగ్గు బ్లాక్లకు ఖర్చు పెట్టింది. అటువంటి ఆ బొగ్గు బ్లాక్లను నువ్వు వేలానికి ఎట్లా పెడతావు? అది ప్రైవేటైజేషన్ కుట్ర కాదా? నీకు ఆ చరిత్ర లేదా? కోల్ ఇండియా 160 బొగ్గు బ్లాకులు వేలానికి పెట్టలేవా నువ్వు? కోల్ ఇండియాని ఇలా ప్రైవేట్ పరం చేస్తలేవా? అట్లనే మా సింగరేణి మీద కన్నువాడి నీ దోస్తు అదానికి అప్పచెప్పాలనే కుట్రలో భాగంగానే ఈ బొగ్గు బ్లాకులను వేలం పెట్టినావు. ఒకవేళ నీకు సింగరేణిని ప్రైవేట్ పరం చేయొద్దని ఉంటే మరి ఆ బొగ్గు బ్లాకులు సింగరేణి సంస్థకి ఇవ్వండి. భవిష్యత్తులో కూడా సింగరేణిలో రాబోయే బొగ్గు గనుల్ని సింగరేణి సంస్థకి ఇస్తామని చెప్పండి. సింగరేణిలో ఉన్న నీ 49% వాటాను భవిష్యత్తులో అమ్మేయను అని చెప్పండి. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు బేరానికి పెట్టలేరా? పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ నువ్వు బేరానికి పెట్టలేవా? అమ్మానికి పెట్టలేవా? ఇవాళ సింగరేణి మీద కూడా కన్నుబడి